అందరికీ నమస్కారం. మనం ఈరోజు మహాభారతంని తెలియచేసుకుంటున్నాం. మనము ముందు పాటలో కౌరవులకి పాండవులకి ద్రోణాచార్యుడు గురువు అయిన కాడికి చెప్పుకున్నాం. అలా ఒకరోజు కౌరవులకి పాండవులకి ద్రోణాచార్యుడు విద్య నేర్పుతూ ఉండగా అక్కడికి అడవిల నుంచి ఏకలవ్యుడు రాకడం జరుగుతుంది. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడితో గురువుగారు నాకు విద్య నేర్పరా అంటాడు. ద్రోణాచార్యుడు తనకున్న దృష్టితో ఈయనకి నేను విద్య నేర్పితే ఈయన హస్తినాపురంకి శత్రువుగా అయ్యి అందరినీ ఇబ్బంది పెడతారు అని ఆలోచించి ఆయనని పంపిస్తారు. ఒకరోజు కౌరవులకి పాండవులకి ఒక మైదానంకి తీసుకువెళ్తారు. అక్కడ చెట్టుని ఏర్పాటు చేసి చెట్టు పైన ఒక పక్షిని ఏర్పాటు చేస్తారు. అలా కౌరవులకి పాండవులకి ఒక చెప్పి ఫస్ట్ ధర్మరాజుని పిలుస్తారు. ధర్మరాజు, నీకు ఇక్కడ చెట్టు కనిపిస్తుందా నైనా అని చెప్తారు. కనిపిస్తుంది గురువు గారు అని చెప్తారు. నీకు ఇక్కడ పక్షి కనిపిస్తుందా నాయనా అని చెప్తారు. కనిపిస్తుంది గురువు గారు అని చెప్తారు. నీకు ఇక్కడ నేను కనిపిస్తుందా నాయనా అని చెప్తారు. కనిపిస్తున్న గురుగారు అని చెప్తారు. నీకు ఈ విద్య పనికి రాదు నాయనా అని పంపిస్తాడు. నెక్స్ట్ దుర్యోధనుడిని అక్కడికి రమ్మంటారు. బాణం ఇచ్చి నీకు చెట్టు కనిపిస్తుందా నాయనా అంటాడు. కనిపిస్తుంది గురువు గారు అని చెప్తాడు. నీకు చెట్టు పైన ఉన్న పక్షి కనిపిస్తుందా నాయనా అని చెప్తాడు. కనిపిస్తుంది గురువు గారు అని చెప్తాడు. నేను కనిపిస్తున్నా నాయనా అని చెప్తాడు. కనిపిస్తున్న గురువు గారు అని చెప్తాడు. నేను మా అమ్మ నాన్న కళ్ళు లేరు కానీ నాకు మాత్రం ఉన్నాయి గురువు గారు అని వెటకారంతో సమాధానం చెప్పగా ద్రోణాచార్యుడికి కోపం వచ్చి ఆయనకి తిట్టి పంపిస్తారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరిని రమ్మని చెప్తాడు. అలా అర్జునుని వంతు వస్తుంది. అర్జున, నీకు చెట్టు కనిపిస్తుందా నాయనా చెప్తాడు. లేదు గురువు గారు అని చెప్తాడు. నీకు పక్షి కనిపిస్తుందా నాయనా అని చెప్తాడు. లేదు గురువు గారు అని చెప్తాడు. నీకు నేను కనిపిస్తుందా నాయనా అని చెప్తాడు. లేదు గురువు గారు అని చెప్తాడు. మరి నీకు ఏం కనిపిస్తుంది నాయనా అని చెప్తాడు. నాకు ఏం కనిపిస్తలే గురువు గారు, ఒక పక్షి ఒక కనుగుడ్డిని చూస్తున్నా అని చెప్తారు. అలా ఏం చూస్తున్నావు, ఎయ్యి బాణం అని చెప్తారు. అర్జునుడు బాణం ఎయ్యగానే అది పక్షి ఒక కనుగుడ్డకి తాకి పక్షి చనిపోతుంది. అలా ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియశిష్యుడిగా మాడిపోతాడు. అలా మరొక రోజు అడవికి ద్రోణాచార్యుడు కౌరవులని పాండవులని తీసుకుపోగా అక్కడికి ఒక పెంపుడు కుక్కని కూడా పంపిస్తారు. ఆ పెంపుడు కుక్క విచిత్రమైన ఒక మనిషిని చూస్తారు. ఆయన ఏకలవ్యుడే. కాళ్ళు పైనకి పెట్టు తెల్ల కిందికి పెట్టి బాణాలని నేర్పుతూ ఉన్నారు. ఆ కుక్క భూ భూ అని అర్చగా ఆ శబ్దాన్ని విని బాణము ఏకలవ్యుడు ఒక్కసారి వేయగానే అది కుక్క ఒక గొంతుకు తాకి కుక్క చనిపోతుంది బొబ్బు అనకుండా. అలా ఆ శబ్దాన్ని వినగా బాణాలు వేసేటైన వీరుడు ఎవరనగా అక్కడికి ఏకలవ్యుడు వచ్చి గురువు గారికి నమస్కారం చేస్తాడు. అలా ఇప్పుడు కౌరవులు పాండవులు కలిసి ద్రోణాచార్యుడు అక్కడికి వెళ్ళి ఆ వింతని చెప్పగా ద్రోణాచార్యుడు అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి కాళ్ళకి నమస్కారం చేసుకొని ద్రోణాచార్యుడికి నేను మీ బొమ్మ ఏర్పాటు చేసుకొని నేను విద్య నేర్పించుకున్నా అని చెప్తాడు. అలా శబ్దాలని విని బాణాలు వేయడం నేర్చుకున్నా అని ఏకలవ్యుడు ద్రోణాచార్యుడితో చెప్పడం జరిగింది. అప్పుడు
ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడు తన ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యులు నా గురుదక్షిణగా నీ బొటన వేలుని ఇయ్యి నైనా అంటారు. అప్పుడు ఏకలవ్యుడు మరో క్షణం ఆగకుండా తన బొటన వేలుని తన బాణంతో కట్ చేసి గురువు పాదాల మీద వేస్తాడు, నమస్కారం చేసుకుంటాడు. అలా హస్తినాపురంకి కౌరవులు పాండవులు తన గురువుతో కలిసి వెళ్ళగా మరుసటి రోజు రాత్రి అర్జునుడు ఆ అడవిలో జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకొని చీకటిగా బాణాలని వేయడం జరుగుతుంది. అది బాణాలు జోయి జోయి అనుకుంటూ తాకుకుంటా అక్కడ పక్కనే ఉన్న గురు సభలకి వినిపిస్తుంది. అలా ద్రోణాచార్యుడి అక్కడికి వస్తాడు. ఆ ద్రోణాచార్యుడు అర్జునుని దగ్గరికి తీసుకొని ఆశీర్వదించి నేను ఈ హస్తినాపురంలోనే అతిపెద్ద విద్యాకారుణ్ణి చేస్తానైనా అని దీవిస్తాడు. అలా ప్రియ శిష్యుడుగా ద్రోణాచార్యుడికి అర్జునుడు మారడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి నుంచి కౌరవులకి పాండవుల పైన కోపం ఉండేది. వాళ్ళని ఎలా శిక్షించాలని ఉద్దేశంతో ఒకరోజు మనము వనభోజనాలకి వెళ్దామని పాండవులని వనభోజనంకి తీసుకువెళ్ళి బలమైన భీమునికి విషమన్నంని ఇచ్చిన భీముడు స్పృహ కోల్పోయి పడిపోనే ఉండగా భీముని కాలు చేతులు కట్టడం జరుగుతుంది. అందులో భాగంగా శకుని సహాయంతో భీముని నాగుల కుంటంలో పడేస్తారు. ఆ నాగుల కుంటంలో పడిన భీముడికి పాములు కరవడంతో భీముడికి ఉన్న విషం ఆ పాములకి అంటుకుంటది. అలా భీముడు సృహలోకి లేచి పాములన్నీ చంపుతాడు, డిషుమని కడతాడు. అలా అది చూసిన పాములు రాజు అయిన వంటి ఆ రాజుకి రాజు అయిన వంటి వాసుకి దగ్గరికి వెళ్ళి వాసుకి మహారాజా ఇట్లయింది అని ఆ బాలు నగర్కి తీసుకువెళ్తారు. అక్కడికి హారిక మహారాజు కూడా వస్తారు. హారిక మహారాజులు ఓవలనైనా అనగా నేను ఓవలో కాదు, పాండవులలో ఒకరిని, నా పేరు భీముడు, నేను హస్తినాపురంకి వెళ్ళి వచ్చిన, మా అమ్మ పేరు కుంతి, మా నాన్న పేరు పాండురాజు అని చెప్తారు. అలా హారిక మహారాజు గుర్తుపట్టి నువ్వు ఓవలోనైనా నువ్వు మడుమోడువి అవుతావు అని చెప్తాడు. మీ అమ్మ నాకు మనుమరాలు అవుతుంది అని చెప్తాడు. అలా నీకు బలం రావాలని వాసుకి అక్కడున్న 8 కుండలలో కొత్త అమృతంని ఇచ్చి భీముడికి ఇస్తాడు. అది తాగిన భీముడు 8,000 ఏనుగుల బలం వస్తుంది. అప్పుడు బలవంతుడైన ఈ భీమునికి కొంచెం బంగారంని ఇచ్చి పంపిస్తారు. అక్కడికి హస్తినారాజ్యంకి వెళ్ళాక భీముడు వాళ్ళ అమ్మకి బంగారంని ఇచ్చి నమస్కారం చేస్తారు. హస్తినాపురంకి వచ్చిన మళ్ళీ భీముడు మా అమ్మ కాలు మొక్కి, అమ్మ నాకు హారిక మహారాజు చెప్పిండు, నాకు భోజనాల సభపై నాకు విషమన్నంని ఏర్పాటు చేసి నాకు కాలు చేతులు కట్టేసి నాగుల కుంటల్లో పడేసినమ్మా అని చెప్తాడు. అది విన్నా వెనకాలనే ఉన్న భీష్మాచార్యుడు విని మరుసటి రోజు ఒక సభని ఏర్పాటు చేసి
దానితో దుర్యోధనుడికి పంచపాండవుల పైన మహాకోపం పెరిగిపోతుంది.